ఇప్పుడు ఈ రకమైనటువంటి యాక్టివిటీస్లో మొత్తం ఇప్పటి వరకు యాజ్ ఆన్ టుడే ఎంతమంది మహిళలు బెనిఫిట్ పొందుతారు? అంటే ఇప్పుడు పిఎం ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ అని పిఎం ఈజీపీ అన్నది. దాంట్లో డ్వాక్రా ఇవి మొత్తం అంటే మనకు ఎస్హెచ్జి మహిళల్లో మనకు సుమారు మనకు ఈ వైఎస్ఆర్ చేయూత ఆసరా కింద సుమారు మనకు ఈ రోజుకు మనకు 10 లక్షల కంటే ఎక్కువ పైబడిన మహిళల్ని వివిధ రంగాల్లో జీవనోపాధులు కల్పించడం జరిగింది. నేను 10 లక్షలు 20 లక్షలు అని చెప్పడం మొత్తం బెనిఫిట్ పొందినటువంటి మహిళల సంఖ్య ఎంత ఉంటుంది అంటే మనకు ఈ ఎస్సీఆర్పి నుంచి బెనిఫిట్ పొందే సంఖ్య 8.47 lakh గ్రూప్స్ ఉన్నారు. 87 లక్షల మంది మనకు మహిళలు స్వయం సహాయక మంది మహిళలు మనకి ఈరోజు రిజిస్టర్డ్ అయి ఉన్నారు మాతో. వాళ్ళందరికీ ఏదో ఒక రూపాయన అంటే ఎస్హెచ్జి మనకి ఇప్పుడు చెప్పినట్టు గ్రూప్ లోన్స్ అందరికీ అందుతున్నాయి. కొందరికి 2 లక్షలు మొదలుకొని కొందరికి 15 లక్షలు, కొందరికి 20 లక్షలు, కొంతమందికి 10 లక్షలు ఇట్లా తీసుకుంటున్నారు. వీళ్ళందరూ రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టుకుంటున్నారు. వాళ్ళకు పెన్షన్ స్కీమ్ వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఉంది కదా, దాన్ని కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎంతమంది బెనిఫిట్ పొందుతూ ఉన్నారు అంటే దానేటువంటి కాంటెక్స్ట్, దాంట్లో ఏ సెక్షన్స్, సమాజంలోని ఏ వర్గాల వాళ్ళు దానివల్ల బెనిఫిట్ పొందుతున్నారు అనేటువంటిది. అంటే మనకు సుమారు మనకు ఈ ఓల్డ్ ఏజ్ పెన్షను, మనకు వితంతు పెన్షను, సింగిల్ ఉమెను, మనకు తర్వాత వచ్చేసి ఈ మనకు స్పెషల్లీ ఏబుల్డ్ వాళ్ళు మేజర్ కేటగిరీస్ వీళ్ళు. దీని తర్వాత మనకు సోషల్ కేటగిరీస్ వస్తాయి. సోషల్ కేటగిరీస్లో మనకు కాబ్లర్స్, మనకు వచ్చేసి ఈ డప్పు ఆర్టిస్ట్, అలాగే మనకు ఈ టాడీ ట్యాపర్స్, వీవర్స్, ఫిషర్మెన్ వీళ్ళు వస్తారు పెన్షన్ స్కీమ్లో వీళ్ళకి ఇవ్వడము. ఆ తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి హెల్త్లో మనకు ఎవరైతే మనకు ఒక కొన్ని ఎక్కువగా డిజేబుల్డ్ క్రైటీరియాలో కొంతమంది ఉంటారు, కొంతమంది బెడ్ రిడెన్ అవుతారు డిజేబుల్డ్ కాకపోతే. అలాంటి వాళ్ళకి హెల్త్లో, అలాగే తలసీమియా అనే ఒక కండిషను, ఇట్లాంటి వాళ్ళందరికీ కొన్ని కేటగిరీస్కి మనకు హెల్త్ పెన్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే డయాలసిస్ పొందుతున్న వాళ్ళకు కంటిన్యూస్గా మనకు డయాలసిస్ తీసుకోవాల్సిన వాళ్ళకు 10,000 రూపాయల వరకు నెలకు 66.34 66,34,000 మంది ఉన్నారు. 66,34,000 మంది ఈ జనవరి 1వ తేదీ మనీ దీని మీద అంటే పెన్షన్ స్కీమ్ కింద వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద 66,34,000 మంది బెనిఫిట్ పొందారు. క్వాంటమ్ ఆఫ్ మనీ 1968 crores ఈ మంత్ మనం రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ప్రతి నెల మనకు ఇదే అంటే అంతకుముందు నెలలో మనకి ఈ నెల 1,17,000 కొత్తగా ఇచ్చాము. ఈ నెంబర్ వచ్చింది. లాస్ట్ మంత్ 65 lakhs ఆడ్ ఇచ్చాము. సో ప్రతి నెల ఆల్మోస్ట్ 1,800 మనకు క్రోర్స్ ఇవ్వడము, సంవత్సరానికి 21,000 కోట్లు మనకు ఈ స్కీమ్లో మనకు అందజేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ లైక్ మనకి ఏంటంటే దీన్ని సోషల్ సెక్యూరిటీ పెన్షన్ అంటే సామాజిక భద్రత కోసం ఇచ్చిన పెన్షన్. దీంట్లో ప్రతి నెల మనకు ఆ వృద్ధులకు ఇంటి దగ్గరకు వెళ్ళి పెన్షన్ ఇస్తుంటే వాళ్ళకు దెర్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ దాంట్లో వాలంటీర్ వ్యవస్థ ఉంది, గ్రామ సచివాలయ వ్యవస్థ ఉంది. మా దగ్గర మేము సర్పు నుంచి గ్రామ సచివాలయాలకు పంచాయత్ సెక్రటరీస్కు డబ్బు అందజేయడం జరుగుతుంది. వాళ్ళు మనకు సెక్రటరియట్ వ్యవస్థలో ఉన్న మన సెక్రటరీస్కి వెళ్తాయి. వాళ్ళ దగ్గర నుంచి వాలంటీర్స్ తీసుకెళ్ళి మనకు లబ్ధిదారులకు చేరుతుంది. ఈ డిస్పర్స్మెంట్ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే అంత పూర్తి పారదర్శకంగా అధునాతన మనకు నేను చెప్తాను దానికే ఈ అధునాతనమైన మనకు సాంకేతిక జ్ఞానాన్ని అంటే పరికరాలను ఉపయోగించి లేటెస్ట్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ అండ్ ట్రాన్స్పరెంట్ ఫర్ దిస్ ప్రాసెస్ మనకు స్కాచ్ సంస్థ ఈ సంవత్సరం ఈ పెన్షన్ డిస్బర్స్మెంట్కి ప్లాటినం అవార్డు ఇవ్వడం జరిగింది. మామూలుగా మీరు ఇక్కడ స్కాచ్ గ్రూప్ మనకు ఇది మనకు దిస్ ఇస్ ఏ సోషల్ ఎంటర్ప్రైజ్ ఆర్గనైజేషన్. మనకు వీళ్ళు ఎఫిషియంట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్కి ఎవరు లేరు. దీంట్లో ఏం జరుగుతూ ఉందంటే ఈ పంపిణీలో మనకు ఫస్ట్
బయోమెట్రిక్ మనకు ద్వారా మనకు అథెంటికేషన్ జరుగుతుంది. అంటే ఆధార్ ఏదైతే మనకు సీడెడ్ అయి ఉంటుందో బయోమెట్రిక్ అథెంటికేషన్ 90% బయోమెట్రిక్ అథెంటికేషన్ జరుగుతుంది. చాలామంది కొంతమందికి వృద్ధులకు వేళ్ళు ముద్రలు పడవు, వాళ్ళకి ఐరిస్ ద్వారా మనకు చేయడం జరుగుతుంది. అలా ఒక 6% 5% మనకు అట్లా జరుగుతుంది. కొంతమందికి ఐరిస్ కూడా పనిచేయదు. సో వాళ్ళకి మనకు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్, అది ఆర్బిస్ టెక్నాలజీ అని, రియల్ టైం మనకు బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అని మనకు అది ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ఎక్కడ లేని విధంగా దేశంలో ఇక్కడ మనం అమలు చేస్తున్నాం.